ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు షైన్ ఫర్ జీసస్ మినిస్ట్రీస్. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మిమ్మల్ని మర్చిపోయారని అనుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఎప్పుడు దేవుడు మీ తోడుగా ఉన్నాడు. ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప గొప్ప ప్రణాళికలు ఆయన సిద్ధం చేస్తున్నాడు. కేవలం మనం విశ్వాసం ఉంచితే ఆయన యొక్క గొప్ప చిత్తము మన జీవితాల పట్ల నెరవేరుతుంది. ప్రతి ఒక్కరి జీవితం పట్ల ఆయన గొప్ప ఉద్దేశములు కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరికి మన థంబ్ ప్రింట్స్, మన వేలి ముద్రలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఎవరిని కూడా దేవుడు ఒక జిరాక్స్ కాపీ లాగా క్రియేట్ చేయలేదు, కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన డిఫరెంట్‌గా, స్పెషల్‌గా క్రియేట్ చేశారు. ఎంతోమంది ప్రపంచంలో ఉన్నప్పటికీ, మనుషులందరూ ఉన్నప్పటికీ, ఆయన నిన్ను ప్రత్యేకంగా ఆయన నీతో చెప్తున్న మాట ఏంటంటే, యూ ఆర్ చోసెన్. ప్రతి ఒక్కరం దేవుని యొక్క బిడలంగా ఉన్నాము అంటే, మనల్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన తన గొప్ప ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నారు. కాపోతే మన అవిశ్వాసం వల్ల అవి మన జీవితంలో నెరవేరలేకపోతున్నాయి. కాబట్టి మనం విశ్వాసంతో మనం గనక దేవుని వాగ్దానాల పట్ల ముందడుగు వేసినట్టయితే గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఆమేన్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.